So you must have noticed that my voice sounds a bit different. మీరు గమనించుంటారు నా యొక్క స్వరం కొంచెం వ్యత్యాసంగా ఉన్నట్లుగా. So I've been battling a viral infection. నేను ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ తో కొంచెం బాధపడుతున్నాను. So my wife was saying, "Oh, you are going to preach in Stuartpuram, so the devil is attacking you." కాబట్టి నా భార్య చెప్తా ఉంది, ఇదిగో నువ్వు స్టూవర్ట్పురంలో బోధించబోతున్నావు కాబట్టి సైతానుడు నీ మీద దాడి చేస్తున్నాడని. I said, no, that means before every meeting I preach, then every time I must get a viral infection then. నేను చెప్పాను, లేదు ప్రతి కూటంలో వాక్యం బోధించిన తర్వాత లేకపోతే ముందు ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ నన్ను ఇబ్బంది పరుస్తుందని. No, it is God's grace that I am able to stand here. అయితే ఇక్కడ నిలబడడం ఈ దేవుని యొక్క మహా గొప్ప కృప. Okay, how many of you have come to this Stuartpuram youth camp for the first time? మీలో ఎంతమంది ఈ యూత్ క్యాంప్ కి మొదటిసారిగా వచ్చారు? చేతులు ఎత్తండి. Okay, quite a few of you. మీలో కొద్దిమంది. Okay, so we welcome you warmly in Jesus' name. యేసు నామములో మీకు అపూర్వమైనటువంటి మంచి స్వాగతం. I am sure you will receive a great blessing in these next 3 days. ఈ 3 దినాల్లో మీరు అద్భుతమైనటువంటి దేవుని కృపను పొందబోతున్నారు. Okay, the title of this message is ఈ యొక్క వర్తమానం యొక్క శీర్షిక The Mark of God on a Man. మనిషిని మీద దేవుని యొక్క గుర్తు. So it can mean women also. So it's a mark of God, the mark of God. మానవుని మీద దేవుని యొక్క గుర్తు. Where does that come from? అది ఎక్కడి నుంచి వస్తుంది? Turn to Ezekiel. యెహెజ్కేలు గ్రంథము chapter 9. 9వ అధ్యాయము verse 4. 4వ వచనం. Ezekiel chapter 9 verse 4. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. And the Lord said unto him, Go through the midst of the city, through the midst of Jerusalem, and set a mark upon the foreheads of the men that sigh and cry for the abominations that be done in the midst thereof. యెహోవా యెరూషలేమును ఈ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములన్నిటిని గూర్చి మూల్గులిడుచు ప్రలాపించు వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. You know, the real mark of a man of God is the mark of God on the man. నిజంగా మనిషిని మీద ఉండవలసినటువంటి నిజమైన గుర్తు ఏంటంటే దేవుని యొక్క గుర్తు. Have you been marked by God for a particular purpose? ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు దేవుని చేత గుర్తుని వేయబడ్డావా? Here this prophet Ezekiel, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు, he is preaching or he is prophesying to the captives. బంధించబడినటువంటి వారికి ఆయన ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నారు. The condition is horrible for them. వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. Their chains are on them and they're taken away to Babylon as captives. వారు బంధకముల చేత బంధించబడి ఉన్నారు. వారు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొని వెళ్ళబడ్డారు. Because they had sinned against God. వారు దేవునికి విరోధంగా పాపం చేశారు. God had sent his prophets rising up early. They would go and say, turn from your sins, repent, because the judgment of God is coming. దేవుని యొక్క న్యాయ తీర్పు రాబోతుంది కాబట్టి మీరు మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి మొదటిగానే దేవుడు ప్రవక్తలను పంపించి వారికి ముందుగానే హెచ్చరిక చేశారు. Nobody cared to repent. అయితే ఎవరు కూడా పశ్చాత్తాపడడం విషయంలో వారు లక్ష్యం చేయలేదు. Nobody cared to turn from their sins. వారి పాపం నుండి ఎవరు వెనక్కు తిరగలేదు. So now they are captives. ఇప్పుడు వారు బందీలైపోయారు. In the enemy's land. ఇప్పుడు శత్రువుల యొక్క దేశంలో బందీలుగా ఉన్నారు. So Ezekiel the prophet was hearing from God and was preaching to the captives. ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు దేవుని యొద్ద నుండి ఈ యొక్క బందీలకు వర్తమానాన్ని ఇస్తున్నారు. Since Ezekiel walked very close with God, ఈ యెహెజ్కేలు దేవునితో దగ్గరగా నడిచినందువలన God would reveal to him so many precious things. దేవుడు అనేకమైన ప్రశస్తమైన విషయాలు ఈయనకు తెలియచేశారు. The Bible says the secret of the Lord is with them that fear him. దేవుని యొక్క రహస్యము యెహోవాకు భయపడే వారికి తెలియజేయబడుతుంది. And the more time you spend with God, the more he's going to share about the things that are going to happen in your life. నీవు దేవునితో ఎంత సమయాన్ని గడుపుతావో అంతగా దేవుడు జరగబోయేటువంటి విషయాలను నీకు తెలియచేస్తాడు. Now God gives Ezekiel a vision of
himself. దేవుడు యెహెజ్కేలుకు తనను గురించినటువంటి ఒక దర్శనాన్ని If you ఇస్తున్నాడు. turn to Ezekiel chapter 1, యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయానికి verse తిప్పితే 26. 26వ వచనాన్ని చూద్దాం. And above the firmament that was over their heads was the likeness of a throne. వాటి తలలపైన ఆ మండలం పైన నీలం కాంతమైన సింహాసనం వంటి ఒకటి కనబడెను. As the appearance of a sapphire stone. సింహాసనం వంటిది నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. And upon the likeness of the throne was the likeness as the appearance of a man above upon it. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. And I saw as the color of amber. దాని చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్లు నాకు As the కనబడెను. appearance of fire round about within it. నడుము మొదలుకొని మీదికి నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్ని రూపముగా నాకు కనబడెను. From the appearance of his loins even upward, and from the appearance of his loins even downward, I saw as it were the appearance of fire, and it had brightness round about. చుట్టూను తేజమయముగా కనబడెను. And as the appearance of the bow that is in the cloud in the day of rain, so was the appearance of the brightness round about. వర్షకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. This was the appearance of the likeness of the glory of the Lord. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా When I saw it, I fell upon my face. నేను చూచి సాగిలపడగా And I heard a voice of one that spake. నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. So what did Ezekiel see? ఇక్కడ యెహెజ్కేలు ఏం చూస్తున్నారు? He saw a throne. ఇక్కడ సింహాసనమును చూస్తున్నారు. Who was on the throne? ఆ యొక్క సింహాసనం మీద ఎవరున్నారు? The likeness of a man. తేజరూపి అయినటువంటి వ్యక్తి. So that is true. God said we are made in the image, in his image. నిజంగా మనిషిని దేవుడు తన యొక్క స్వరూపంలో సృజించారు. So you shouldn't think God is some object, an elephant or a snake. దేవుడు ఏదో ఒక వస్తువుగానో లేకపోతే ఏనుగుగానో పాములాగో లేడు. He's not an animal or a reptile. ఆయన ఒక జంతువు వలె లేకపోతే ఒక నేలప్రాకు జీవి వలె లేడు. He is there. He looks kind of like man because we are made in God's image. ఆయన ఒక నర స్వరూపం పోలి ఉన్నారు. ఆయన మనం కూడా దేవుని స్వరూపంలో He sits on a throne. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. He is the ruler. He is the judge. ఆయనే సర్వమును పరిపాలించేవాడు, న్యాయాధిపతి. One day all kingdoms, all governments will wind up and bow the knee before him. ఒక దినాన లోకమంతా కూడా వారి యొక్క అధికారం అంతా కూడా ఆయన ఎదుట సాష్టాంగ He is the King of kings and the Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. The appearance is as though it is fire from the loins upwards and the loins below. ఆయన యొక్క నడుము నుండి పైకి, నడుము నుండి కిందికి అగ్ని స్వరూపం వలె తేజోమయమైనటువంటి రూపము. He is full of majesty, full of power and full of glory. ఆయన పరిపూర్ణమైనటువంటి మహిమతో, శక్తితో, ప్రభావంతో నిండి ఉన్నారు. He is not like some ugly looking image. ఆయన ఏదో వికారమైనటువంటి ఒక స్వరూపం వలె లేడు. Not with some fangs and with blood dripping from his teeth. ఆయన ఏదో ఆయన యొక్క పండ్ల నుండో లేకపోతే ఎక్కడి నుంచో రక్తం కారుతున్నట్లుగా ఏదో ఒక రూపం కలిగి లేరు. Ezekiel saw the vision of God. యెహెజ్కేలు దేవుని యొక్క స్వరూపాన్ని చూశారు. He fell on his face. ఆయన తన యొక్క ముఖం మీద అలాగా He saw the holiness of God. ఆయన నేల మట్టుకు వంగి దేవుని యొక్క స్వరూపాన్ని చూచారు. Even John, the disciple of Jesus, in the book of Revelation, he saw God. ఈ యోహాను అనేటువంటి శిష్యుడు కూడా ఆ దేవుణ్ణి చూచారు. His eyes were as a flame of fire. ఆయన యొక్క కళ్ళు అగ్ని స్వరూపం వలె ఉన్నాయి. His hair was white as wool. ఆయన యొక్క జుట్టు తెల్లని ఉన్ని వలె ఉన్నది. My dear friends, మా ప్రియమైన స్నేహితులారా, we need a fresh revelation of the majesty and the glory of God. దేవుని యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి, ఆ మహిమను గురించినటువంటి ప్రత్యక్షత మనకు అవసరం. Ezekiel saw God. యెహెజ్కేలు దేవుణ్ణి చూచాడు. God would reveal to him so many things. దేవుడు ఆయనకు అనేక విధాలుగా ఆయన కనపరుచుకున్నారు. Now God wanted to show Ezekiel what was happening in the temple.
యెహెజ్కేలుకు దేవుడు ఆ యొక్క ఆలయంలో ఏం జరుగుతుందో అది చూపిస్తున్నారు. There were still a few people left in Jerusalem అక్కడ కొద్దిమంది ఇంకా యెరూషలేములో ఉన్నారు. before Nebuchadnezzar would come and completely destroy the city and burn the temple. నెబుకద్నెజర్ వచ్చి ఆ యొక్క పట్టణమును పూర్తిగా కూల్చివేసి నాశనం చేయడం కంటే ముందు Most of the people were gone as captives. చాలా మంది మనుషులు అప్పటికే బందీలుగా పట్టబడి Only వెళ్ళిపోయారు. few were left now. కొద్ది మందే శేషం అక్కడ మిగిలి ఉంది. So God takes Ezekiel to Jerusalem to show him what is happening. దేవుడు యెహెజ్కేలును యెరూషలేముకు తీసుకొని వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. Ezekiel chapter 8, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము verse 2. 2వ వచనం. Then I beheld, and lo, the likeness as the appearance of fire, from the appearance of his loins, even downward, fire from his loins, even upward, as the appearance of brightness, as the color of amber. అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్లుగాను, నడుము మొదలుకొని పైకి తేజమయమైనట్లుగాను. Verse 3, and he put forth the form of an hand, and took me by a lock of mine head. మరి 3వ వచనం, మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి, And the Spirit lifted me up between the earth and the heaven, నా తల వెంట్రుకలను పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తి, and brought me in the visions of God to Jerusalem, నేను దేవుని దర్శనములు చూచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపునున్న to the door of the inner gate that looketh toward the north. యెరూషలేమునకు ఉత్తరం వైపునున్న ఆవరణ ద్వారం దగ్గరకు రోషము పుట్టించు విగ్రహ స్థానమునకు నన్ను దింపెను. So you see what happened here. ఇక్కడ ఏం జరుగుతుందో మనం The చూస్తున్నాం. Spirit of God caught Ezekiel by his hair, దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలును తన యొక్క జుట్టును పట్టుకొని తీసుకొని a lot of young boys today want to have long hair. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు పొడుగైన జుట్టు కలిగి ఉండాలని Not కోరుతున్నారు. only that, అంత మాత్రమే కాదు, nowadays I see young boys wearing chain. ఈ దినాల్లో యవనస్తులు చైన్స్ వేసుకోవడం చూస్తున్నాను. So I had to tell in Bangalore, I had to tell the guitar player, ఆ బెంగళూరులో ఉన్నటువంటి గిటార్ ప్లేయర్ తో నేను ఈ విధంగా చెప్పాలి. excuse me, దయచేసి గమనించండి, no getting up on stage with a chain. ఈ చైన్ వేసుకొని స్టేజ్ మీదకి ఎక్కడానికి I లేదని will చెప్పాను. not allow. నేను అలాగ అనుమతించనని చెప్పాను. Very reluctantly he removed his chain. ఒక విధమైనటువంటి బాధతో ఆ చైన్ తీసేశాడు. So some young boys think it's cool to wear a gold chain. కొంతమంది యవనస్తులు ఏమనుకుంటున్నారు, అలాంటి బంగారపు చైన్లు వేసుకోవడం చాలా బాగుంటుంది అనుకుంటారు. Okay, wear a earring also. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వేసుకుంటున్నారు, And wear a nose ring also. అలాగే ముక్కు పుడక వేసుకుంటున్నారు. No, don't see, chains are for the girls, okay? ఈ చైన్స్ అనేవి అమ్మాయిలకు మాత్రమే. But the boys think it is fashion. కానీ అబ్బాయిలు ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారు. No, don't do those foolish things. అలాంటి బుద్ధిహీనమైన విషయాలు I'll చేయొద్దు. tell you a secret. నేను ఒక రహస్యం You know, చెప్తాను. my father used to play the piano, the early days of the fellowship. ఆ సహవాస ప్రారంభ దినాల్లో మా నాన్నగారు సహవాసంలో పియానో వాయించేవారు. Nowadays there are many musicians, many of you learn instruments and you play. ఈ దినాల్లో అనేక మంది వాయిద్యాలు నేర్చుకొని చక్కగా మీరు వాయిస్తున్నారు. Those days there was hardly any musicians. ఆ దినాల్లో ఎవరు ఈ యొక్క వాయిద్యములు వాయించేవారు కనబడేవారు So కాదు. my father used to play the piano, the choir used to sing. మా నాన్నగారు పియానో వాయించేవారు, కొయిర్ వారు పాటలు పాడేవారు. He used to lead the choruses at the retreats. ఆయన రిట్రీట్ లో కోరస్ నడిపించేవారు. So what happened? ఏం జరిగేది? While he's playing the piano, his wedding ring was making it difficult to play. ఆయన పియానో వాయించేటప్పుడు ఆయన వేసుకున్నటువంటి ఆ పెండ్లి ఉంగరం దాన్ని వాయించడానికి కష్టంగా మారిపోయింది. So what did he do? ఆయన ఏం చేశాడు? He took the wedding ring and put it off in the offering. ఆయన ఆ వెడ్డింగ్ రింగ్ ను తీసి కానుకల సంచిలో వేస్తాడు. Now I'm not telling that we should do that. దాన్ని మీరు చేయాలని నేను అనడం లేదు. But friends, gold is not for men, okay? కాబట్టి స్నేహితులారా, ఈ యొక్క బంగారము పురుషులకు కాదు. All right, so Ezekiel is taken with the lock of his head and he is taken to Jerusalem. మొత్తం మీద ఈ యొక్క యెహెజ్కేలు యొక్క జుట్టు పట్టుకొని ఆయన యెరూషలేముకు తీసుకొని వెళ్ళారు. And what happened? ఏం జరిగింది? Verse 5. 5వ వచనం. Then said he unto me, Son of man, lift up thine eyes now the way toward the north.
నరపుత్రుడా ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా So I lifted mine eyes the way toward the north. నేను ఉత్తరం వైపు తేరి చూచితిని. Behold, northward at the gate of the altar, this image of jealousy in the entry. ఉత్తరం వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. What was there? అక్కడ ఏం కనబడింది? Image of jealousy. అక్కడ రోషమును పుట్టించేటువంటి విగ్రహం. How terrible! ఎంత భయంకరమైనది ఇది. At the gate, at the entry of the house of God in Jerusalem, యెరూషలేములోని దేవుని దేవాలయపు ద్వారం ఎదుటనే some ugly image is sitting there, ఒక వికారమైనటువంటి స్వరూపం అక్కడ ఉంది. and people are worshipping that image. మనుషులేమో ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. You know, when Solomon built the temple, సొలొమోను ఆ యొక్క దేవాలయమును కట్టినప్పుడు he dedicated it to God. ఆయన దేవునికి అది సమర్పించారు. He was a praying man. ఆయన ప్రార్థించే వ్యక్తి. God appeared to him twice. దేవుడు ఆయనకి 2 సార్లు ప్రత్యక్షమయ్యారు. He built a big scaffolding and he knelt down in front of all the people and he prayed. ఆయన ఒక బలిపీఠమును కట్టి అక్కడ దాని మీద మోకరించి అందరి ముందు ఆయన ప్రార్థన చేశాడు. And God heard and said, Solomon, I've heard your prayer. దేవుడు ఆ యొక్క ప్రార్థన విన్నాను. సొలొమోను నేను నీ ప్రార్థనను ఆలకించానని చెప్పాడు. Yes, I will fill this house with my glory. అవును, ఈ యొక్క మందిరాన్ని నా యొక్క మహిమతో నింపుతాను. And we read the priests could not stand to minister in the house of God because the glory of the Lord filled the temple. దేవుని యొక్క మహిమ దేవాలయమును కమ్ముకొనగా యాజకులు సైతం అక్కడ నిలవలేక పారిపోయారు. It was once a holy place. అది దేవుడు ఒకప్పుడు పరిశుద్ధ స్థలము. God told all Israel, you have to worship before one altar. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పారు, మీరందరూ కూడా ఒక్క బలిపీఠం ఎదుట మోకరించాలి, ఆరాధించాలి. Bring your sacrifices. మీ యొక్క అర్పణలు తీసుకురండి. Your offerings of thanksgiving, your offerings of praise. మీ కృతజ్ఞత అర్పణలు, స్తుతి అర్పణలు తీసుకురండి. Your sin offerings. మీ యొక్క పాప పరిహారార్థ బలులను తీసుకురండి. You can't build an altar where you like, wherever you like. మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ మీరు బలిపీఠాలను కట్టకూడదు. Come before this altar and worship me. ఈ యొక్క బలిపీఠం ఎదుటకు వచ్చి నన్ను ఆరాధించండి. So the choir will be there. అక్కడ పాఠకుల బృందం The ఉంటుంది. priests will be there with the trumpet. అక్కడ ఈ యొక్క యాజకులు బూరలతో ఉంటారు. And Heman, Jeduthun, Asaph, they would lead the choir and they would sing psalms and praise God. ఈ యొక్క పాట నడిపించేటువంటి నాయకులు అక్కడ ఉండి ఆ పాటలు నడిపిస్తూ ఉంటారు. They would worship God. వారు దేవుణ్ణి ఆరాధించేవారు. People will come from everywhere for the feasts in Jerusalem. యెరూషలేములో జరిగేటువంటి ఆ పండుగకు ఆ ప్రజలు అన్ని చోట్ల నుండి వచ్చేవారు. But what is the condition now? అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? The image of jealousy is there. ఇక్కడ ఆ విగ్రహం ఒకటి ఇక్కడ నిలుపబడి ఉంది. Something has happened. ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. Some change has taken place. ఇక్కడ ఒక మార్పు జరిగింది. And let's see what happens further. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. Verse 6. 6వ వచనం. He said furthermore unto me, Son of man, seest thou what they do? అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, Even the great abominations that the house of Israel committeth here, నరపుత్రుడా వారు చేయనది నీవు చూచున్నావు కదా, that I should go far off from my sanctuary. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా. But turn thee yet again, and thou shalt see greater abomination. ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయుచున్న హేయకృత్యములు చూచితివా? And he brought me to the door of the court. అప్పుడు ఆయన ఆవరణ ద్వారం దగ్గర నన్ను దింపగా, And when I looked, behold, a hole in the wall. గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. Then said he unto me, Son of man, dig now in the wall. 8వ వచనం, నరపుత్రుడా గోడకు కన్నము తవ్వమని ఆయన నాకు సెలవీయగా, And when I had digged in the wall, నేను గోడకు కన్నము తవ్వినంతలో behold, a door. ద్వారం ఒకటి కనబడెను. And he said unto me, Go in, నీవు లోపలికి చొచ్చి, and behold the wicked abominations that they do here. ఇక్కడ వారు ఎట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాతో So I సెలవీయగా, went in and saw, behold, every form of creeping things, నేను లోపలికి వెళ్ళి పోయి చూచితిని, అక్కడ ప్రాకిడి సకల జంతువుల ఆకారములు, and abominable beasts, హేయమైన మృగములు ఆకారములను, and all the idols of the house of Israel, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ portrayed upon the wall round about. గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్లు కనబడెను. My goodness. చూడండి,
What do we see here? అయ్యో ఇక్కడ ఎలాంటి విషయాన్ని మనం Dig చూస్తాం. through the wall. అక్కడ గోడకు రంధ్రం వేసి So he dug through the wall. ఆ యొక్క గోడకు రంధ్రం వేశాడు. There's a door there. అక్కడ చూస్తే ఒక ద్వారం ఉంది. Open the door. ఆ యొక్క ద్వారమును తెరువు. What do you see, Ezekiel? ఎహెజ్కేలు నువ్వు ఇక్కడ ఏం చూస్తున్నావు? Every abominable beast అన్ని హేయమైనటువంటి ఆ యొక్క ప్రాకెడు పురుగులు and all the idols of the house of Israel ఇశ్రాయేలీల్లో ఉండేటువంటి ఈ విగ్రహములన్నీ కూడా ఉన్నాయి. portrayed upon the wall. అవన్నీ కూడా గోడల మీద రాయబడి ఉన్నాయి. You know, friends, చూడండి ప్రియులరా, that's exactly what is happening today. ఈ దినాన అదే జరుగుతూ ఉంది. This is exactly what the cell phone is. ఈ యొక్క మొబైల్ సెల్ ఫోన్ అనేది అలాంటిదే. It creates these images. అది దాని యొక్క రూపంలో రాస్తూ ఉంది. Every abominable image, ఆ ప్రతి విధమైనటువంటి హేయమైనటువంటి దృశ్యాలు, every dirty and wicked image ప్రతి విధమైనటువంటి అపవిత్రమైనటువంటి మురికి చిత్రాలు is portrayed on the cell phone. అవి ఈ యొక్క సెల్ ఫోన్ లో పెట్టబడి ఉన్నాయి. What are you doing, young people? ఓ యవనస్తులారా, మీరేం చేస్తూ Are ఉన్నారు? you worshipping the images that come on your cell phone? మీ సెల్ ఫోన్ లో వచ్చేటువంటి ఆ చిత్రాలను ఆరాధిస్తూ ఉన్నారా? Son of man, do you see the abomination happening here? నరపుత్రుడా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హేయ కృత్యములు నీవు చూస్తున్నావా? Do you see what is happening in secret? ఇక్కడ రహస్యములో జరుగుతున్న ఈ విషయాలను నీవు చూస్తూ ఉన్నావా? Open the door and see. ఈ యొక్క ద్వారమును తెరిచి చూడు. Look what my people have become. అక్కడ ప్రజలు ఎలాగున్నారో నీవు చూడు. They are doing all these abominations. వీరు ఈ హేయ కృత్యములన్నీ చేస్తూ ఉన్నారు. They are worshipping all these idols. ఈ యొక్క విగ్రహాలన్నిటిని ఆరాధిస్తూ ఉన్నారు. How the cell phone has invaded our lives. ఎలాగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలోకి వచ్చింది. How the tentacles of the cell phone have already entangled us. ఈ యొక్క సెల్ ఫోన్ యొక్క పట్టు ఎలాగ మనల్ని అన్ని వైపుల నుంచి పట్టివేసింది. It has already held us as captives. ఇది ఇప్పటికే మనల్ని బందీలుగా చేసేసింది. It is taking away our time. ఇది మన యొక్క సమయాన్ని తీసివేసుకుంటుంది. It is draining away all our spiritual desire. మనకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నిటిని అది లాగేసుకుంటుంది. It is destroying us. అది మనల్ని పాడు చేస్తూ ఉంది. It is taking away all our desire for God. దేవుని కొరకు మనకున్నటువంటి ఆశలన్నిటిని అది మింగివేసింది. Instead of praying and reading the Bible, దేవుని యొక్క వాక్యమును చదివి ప్రార్థించడానికి the images of the cell phone, సెల్ ఫోన్ లో ఉన్నటువంటి ఆ దృశ్యములు they capture you. అవి నిన్ను పట్టివేసినాయి. It's so sad. ఇది చాలా So many విషాదకరమైనది. parents come and tell me, అనేక మంది తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి my చెప్తున్నారు, son, my daughter, నా కుమారుడు నా కుమార్తె they were so good. వారు చాలా మంచివారు, They will study well. వారు బాగా చదువుతూ ఉన్నారు, They would pray well. వారు బాగా ప్రార్థన చేస్తూ They ఉన్నారు, were obedient. వాళ్ళు చాలా విధేయులుగా They ఉండేవారు, were very helpful at home. వారి ఇంట్లో చాలా సహాయకరంగా ఉండేవారు. Ever since they got the cell phone, ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ ఇంట్లోకి వచ్చిందో they are changed. వారిలో మార్పు వచ్చేసింది. Now they lock the door of their room. ఇప్పుడు వారి యొక్క ఆ తలుపును మూసేసుకుంటున్నారు. They are talking with somebody. వారు ఎవరితోనో గంటలు మాట్లాడుతూ ఉన్నారు. They are playing computer or games on the cell phone. ఈ యొక్క సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. You won't find one game on my cell phone. నా యొక్క మొబైల్ ఫోన్ లో ఒక్క ఆటను కూడా మీరు చూడరు. You think I have time to play games? నాకు ఆటలాడడానికి సమయం ఉందనుకుంటున్నారా? One day I have to stand before God. ఒక్క దినాన నేను దేవుని ఎదుట నిలబడాలి. I have to give an account of my life. నా జీవితమును గురించిన లెక్క నేను అప్పగించాలి. I have to give an account of the hours and hours I wasted with the cell phone. ఈ సెల్ ఫోన్ తో ఎన్ని గంటలు నేను వ్యర్థం చేశానో ఆ లెక్క నేను అప్పగించాలి. What am I going to do when I stand before God? నేను ఈ సమయంలో దేవుని ఎదుట ఏం చేయబోతున్నాను? Son of man, do you see what is happening in Jerusalem? నరపుత్రుడా, యెరూషలేములో జరుగుతున్నదాన్ని నీవు చూస్తున్నావా? Do you see what is happening in my house? నా యొక్క ఇంటిలో ఏమి జరుగుతుందో నీవు చూస్తున్నావా? Open the door and see. ఆ యొక్క ద్వారమును తెరిచి చూడు. All these images ఈ on the walls. ఆ గోడ మీద వ్రాయబడినటువంటి చిత్రములన్నీ కూడా. It doesn't stop here. ఆయన అక్కడ ఆగలేదు. Son of man, come, I'll show you worse abominations.
నరపుత్రుడా ఇంకా ఘోరమైనటువంటి విషయాలు నేను చూపించబోతున్నాను రమ్మని చెప్పాడు. Verse 13. 13వ వచనం. He said unto me, turn thee yet again, thou shalt see greater abominations than they do. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుమో వీటిని మించిన అతి హేయ కృత్యములను వారు చేయుట చూచు అని నాతో Then చెప్పాడు. he brought me to the door of the gate of the Lord's house, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, which was toward the north. అక్కడ ఉత్తర ద్వారం వైపు. And behold, there sat women weeping for Tammuz. అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. Who is this Tammuz? ఈ తమ్మూజు దేవత ఎవరు? You know, I did a study on when idolatry started. When Christianity started 2000 years ago. ఈ క్రైస్తవ్యం అనేది 2000 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. And Islam maybe some 1300 years back. ఇస్లాం అనేది 1300 సంవత్సరాల ముందు ప్రారంభమైంది. Hinduism started 4000 years back. కానీ హైందవ్యం అనేది 4000 సంవత్సరాల కిందట ప్రారంభం. Polytheism, the belief of many gods. అనేకమైనటువంటి దేవతలను నమ్మేటువంటి ఈ యొక్క సిద్ధాంతం. Who started this? ఇది ఎవరు ప్రారంభించారు? Noah's great grandson, నోవా యొక్క ముని మనవడు Nimrod. నిమ్రోదు. And Tammuz is Nimrod's son, తమ్మూజు అనేవాడు నిమ్రోదు యొక్క కుమారుడు, who believed to be the reincarnation of Nimrod. నిమ్రోదు యొక్క ఆ యొక్క స్వరూపమును ఆరాధించడానికి ఇష్టపడేది. You've seen the Statue of Liberty in New York, right? న్యూయార్క్ లో ఉన్నటువంటి ఆ లిబర్టీ అనేటువంటి స్టాచ్యూ మీకు తెలుసు. What is that lady holding? అక్కడ ఆ యొక్క స్త్రీ ఏం పట్టుకొని ఉంది చేతిలో? A torch. ఒక టార్చ్, దీపం. So Tammuz's mother believed that a ray from the sun came and it struck her womb, and that's how she conceived Tammuz. ఆ తమ్మూజు యొక్క తల్లి ఏమని నమ్మిందంటే సూర్యుని నుండి ఒక కిరణం వచ్చి ఆమె యొక్క గర్భం మీద పడగా ఆమె గర్భవతి ఈ తమ్మూజును కన్నదని. So even in New York you have that image. కాబట్టి న్యూయార్క్ లో కూడా ఆ యొక్క స్వరూపం ఉంది. So here they were worshipping Tammuz, weeping for Tammuz. ఇక్కడ ఈ స్త్రీలు ఈ తమ్మూజు కొరకు ఏడుస్తూ ఉన్నారు. Where? ఎప్పుడు? In God's house. ఎక్కడ? అది దేవుని యొక్క ఇంటిలోనే. A once holy place ఒకప్పుడు పరిశుద్ధ స్థలములో has become a place of defilement. ఇప్పుడు అది అపవిత్రమైన స్థలం అయిపోయింది. Has become a wicked place. అది దుష్ట స్థలం అయిపోయింది. And lastly, చివరిగా verse 15, 15వ వచనం. Then said he unto me, hast thou seen this, O son of man? అప్పుడు ఆయన నరపుత్రుడా ఇది చూచితివి కదా. Turn thee yet again, thou shalt see greater abominations than these. గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి. And he brought me into the inner court of the Lord's house. యెహోవా మందిరపు లోపలి ఆవరణములోనికి నన్ను దింపగా. And behold, at the door of the temple of the Lord, between the porch and the altar, were about 25 men with their backs toward the temple of the Lord and their faces toward the east, and they worshipped the sun. అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న మంటపమునకు బలిపీఠమునకు మధ్య ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. 25 people 25 మంది మనుష్యులు worshipping the sun. వారు సూర్యుని ఆరాధిస్తూ ఉన్నారు. Right there at the temple of God. అక్కడ దేవుని యొక్క ఆలయములోనే ఈ ఆరాధన జరుగుతుంది. God showed Ezekiel దేవుడు యెహెజ్కేలుకి దృశ్యాన్ని what చూపించాడు. was happening. ఇక్కడ ఏం జరుగుతుంది? Dear friends, ప్రియ స్నేహితులారా, God wants to expose your hidden sins. దేవుడు నీ యొక్క రహస్య పాపములను చూపించాలని కోరుతూ ఉన్నాడు. God knows what you are doing in secret. నీవు రహస్యములో ఏమి చేస్తున్నావో అది దేవునికి తెలుసు. Outside you look all right. ఒకవేళ బయటికి నీవంతా చక్కగా కనబడవచ్చు. You appear quite religious. నీవు చక్కగా మంచి భక్తిపరులాగా You కనబడవచ్చు. go regularly to church. నీవు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. Sometimes you even sweep the hall, you help. కొన్నిసార్లు నీ వెళ్ళి మందిరంలో ఊడ్చి ఇంకా ఇతర సహాయాలు But చేయవచ్చు. God knows what you are doing in secret. కానీ నీవు రహస్యంలో ఏమి చేస్తున్నావో దేవునికి తెలుసు. There is nothing hid which will not be revealed. ఆ దాచబడినది ఏది
కూడా కనబడకపోదు. All these things were happening in secret. ఇవన్నీ కూడా రహస్యములోనే జరుగుతూ ఉన్నాయి. But externally everything appeared to be all right. బయటకేమో అంతా చక్కగా ఉన్నట్లు కనబడుతుంది. But all these abominations were taking place. కానీ ఈ హేయ కృత్యములన్నీ జరుగుతూనే ఉన్నాయి. So finally what did God say? అయితే చివరిగా దేవుడు ఏమన్నారు? Verse 18. 18వ వచనం. Therefore I will also deal in fury. కాబట్టి కటాక్షము లేక కనికరము చూపక Mine eyes shall not spare. నేను నా క్రోధమును కనపరచుదును. Neither will I have pity. వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టును నేను See, ఆలోకింపకయుందును. little earlier, verse 17, second part, for they have filled the land with violence. 17వ వచనంలో చివరి భాగంలో వారు దేశమును బలత్కారముతో నింపుచు And they have returned to provoke me to anger. నాకు కోపము పుట్టించుదురు. And lo, they put the branch to their nose. తీగ ముక్కునకు పెట్టుచు. How sad, friends. ఎంత విచారం స్నేహితులు. I will deal in fury. కాబట్టి నేను క్రోధముతో ఈ విషయాలను చూస్తాను. Dear friends, ప్రియ స్నేహితులారా, you should repent for your sin. నీ యొక్క పాపముల కొరకు మీరు You పశ్చాత్తాపడాలి. need to confess your sin. మీ పాపములు మీరు ఒప్పుకోవాలి. If you harden your heart, నీవు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే finally God will say, okay, దేవుడు చివరికి సరే అంటారా? I will have to deal in fury. అయితే నేను క్రోధముతో నేను ఈ విషయాలను చూస్తాను. My eye will not spare. నా యొక్క కన్నులు దీనిని సహించదు. I have given these people many chances. ఈ ప్రజలకు నేను ఎన్నో తరుణాలను ఇచ్చాను. But they are holding on to their sin. అయితే వీరు వారి పాపమునకే అతుక్కుపోయి ఉన్నారు. They are committing these abominations. వీరు ఈ హేయ కృత్యములన్నీ జరిగిస్తున్నారు. I cannot bear this anymore. నేను ఇక ఎంత మాత్రమో దేనిని సహించలేను. I cannot hold back my anger anymore. ఇక ఎంత మాత్రము నేను నా కోపమును ఆపుకోలేను. Friends, this is the word of God. ప్రియ స్నేహితులారా, ఇది దేవుని యొక్క వాక్యము. God's house had become a place of defilement. దేవుని యొక్క గృహము అది అపవిత్రమైన స్థలం అయిపోయింది. God's house had become a wicked place. దేవుని యొక్క ఇల్లే దుష్ట స్థలం అయిపోయింది. So coming to the main point ప్రాముఖ్యమైన విషయానికి వస్తే of the message, ఈ యొక్క వర్తమానం యొక్క ప్రాముఖ్య chapter 9 verse 2, 9వ అధ్యాయం 2వ వచనం. behold, 6 men came from the way of the higher gate. ఇక్కడ 6 మనుషులు ఆ ప్రధానమైన ద్వారం దగ్గర నుంచి And వస్తున్నారు. every man a slaughter weapon in his hand. వారిలో ఒక్కొక్కడు తన యొక్క చేతిలో ఒక ఆయుధాన్ని కలిగి And ఉన్నాడు. one man among them was clothed with linen. ఒకడు వారిలో ఒక్కొక్కడు with a writer's inkhorn by his side, and they went in and stood beside the brazen altar. గమని మార్గమున 6 మనుషులు వచ్చుండ్రి. వారి మధ్య ఒకడు అవిస్తనార బట్ట ధరించుకుని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను. 6 men came. ఇక్కడ 6 మనుషులు వచ్చారు. Everyone with his slaughter weapon in his hand. వారి ఒక్కొక్కని చేతిలో ఒక ఆయుధం ఉన్నది. They came there to the temple. వారు ఆలయంలోనికి వచ్చారు. Near the brazen altar. అక్కడ ఇత్తడి బలిపీఠం దగ్గరికి వచ్చారు. And one of the 6, ఆ 6లో ఒక వ్యక్తి, he had a writer's inkhorn. అతని దగ్గర సిరాబుడ్డి ఉంది. See, those days there was no printing press. ఆ దినాల్లో ఈ ప్రింటింగ్ ప్రెస్ లేవు. So they used to write manually with their hand. వారి చేతులతోనే అక్షరాలను రాసేవారు. The scribes used to write and copy the laws ఈ and the prophets. లేఖికులు విషయాలను ఆ ఉత్తరాలను వాటిని రాసేవారు. Verse 4. 4వ వచనం. The Lord said, go through the midst of the city, through the midst of Jerusalem, set a mark upon the foreheads of the men. యెహోవా యెరూషలేమును పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి that sigh and cry for all the abominations that be done in the midst thereof. దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. What do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? Even in Jerusalem, యెరూషలేములో కూడా there was a remnant. కొద్ది శేషం ఉంది. Few people were there కొద్ది మంది అక్కడ మిగిలి ఉన్నారు. who were not
committing all these abominations. వారైతే ఈ యొక్క హేయమైన విషయాలను చేయడం లేదు. Just like the church of Sardis. సార్దీసు సంఘం వలె వారు ఉన్నారు. There are some here in the church of Sardis కొద్దిమంది సార్దీసు సంఘస్థులను పోలిన వారు who ఉన్నారు. have not defiled their garments. వారు ఈ హేయ కృత్యములు చేయలేదు. They shall walk with me in white. వారు నాతో నడిచినటువంటి వారు In white garments. ఆ తెల్లని వస్త్రములను ధరించుకొని. Son of man, నరపుత్రుడా, there are some here in Jerusalem. కొద్దిమంది ఇక్కడ యెరూషలేములో ఉన్నారు. They are crying and weeping. వారిలో వారు మూలుగుచు They are fasting and praying. వారు ఉపవాసం ఉండి ప్రార్థన There is a చేస్తున్నారు. holy remnant వారు పరిశుద్ధమైనటువంటి మూలుగులు that ఇస్తున్నారు. still love me, వారు ఇంకనూ నన్ను that ప్రేమిస్తున్నారు. still follow my commandments, వారు ఇంకనూ నా ఆజ్ఞలను వెంబడిస్తూ that ఉన్నారు. sigh and cry and weep for all the abominations that is happening. అక్కడ జరుగుతున్నటువంటి హేయ కృత్యముల అన్నిటి విషయంలో వారు మూలుగుచు ఏడుస్తూ ఉన్నారు. Set a mark upon those people. వారి మీద ఒక గుర్తును వేయి. Yes, my friends. అవును నా స్నేహితులారా, As God wants to put his mark upon you, దేవుడు తన యొక్క గుర్తును నీ మీద వేయాలని కోరుతూ ఉన్నాడు. he wants you to live a holy life. ఆయన మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని కోరుతూ He ఉన్నాడు. wants you to be a prayer warrior. నీవు ఒక ప్రార్థన యోధుడిగా ఉండాలని కోరుతూ He ఉన్నాడు. wants you to walk in holiness and in the fear of God. నీవు దేవుని యొక్క భయములో పరిశుద్ధతలో నడవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. He wants you to sigh and cry for the abominations that is happening to this generation. ఈ యొక్క తరం వారికి జరుగుతున్నటువంటి హేయ కృత్యములను గురించి, దోషములను గురించి నీవు మోల్గాలని ఏడవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Only few were there కొద్ది మంది శేషమే who were marked by God. వారు దేవుని చేత గుర్తు వేయబడిన వారు. Do you want to be marked by God? నీవు దేవుని చేత గుర్తు వేయబడిన వ్యక్తిగా To be singled ఉండాలనుకుంటున్నావా? out from the crowd? ఆ యొక్క Singled out from the crowd? ఆ యొక్క మందలో నుండి నీవు వేరుగా ఉండాలని కోరుతున్నావా? When your friends come to you, నీ స్నేహితులు నీ దగ్గరికి వచ్చినప్పుడు, oh, come with me to the cinema. ఓ నాతో కలిసి సినిమాకి రా, You say, no, నువ్వు చెప్తావు లేదు అని. I have the fear of God. నేను దేవునికి భయపడే వ్యక్తిని. Now your friends come to you. నీ స్నేహితులు నీ దగ్గరికి వస్తారు. What man, you're a fellow. ఏంటి నువ్వు ఆ పాత తరం వాళ్ళగా ఉన్నావు? You don't even have a girlfriend. నీకు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? And then sometimes they tease you girls. Oh, you don't even have a boyfriend. కొద్దిమంది అమ్మాయిలు మిమ్మల్ని ఏడిపిస్తారేమో, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? You say, no, I fear God. నీవు చెప్తావు లేదు నేను దేవునికి భయపడే వ్యక్తిని. God has put his mark upon me. దేవుడు తన యొక్క గుర్తును నా మీద వేశారు. I don't need this foolish friendships. ఈ దుష్టమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి స్నేహాలు నాకు అవసరం These లేదు. carnal friendships ఈ యొక్క లోక సంబంధమైన స్నేహాలు that take me down spiritually and send me to hellfire. ఇవి నన్ను కిందికి తీసుకుని వెళ్ళి నరకప్రాయం చేసేటువంటి ఈ స్నేహాలు నాకొద్దు. I want the mark of God on my life. నా జీవితం మీద దేవుని యొక్క గుర్తు మాత్రమే ఉండాలి. The man with the writer's ink on ఈ యొక్క సిరాబుడ్డి కలిగినటువంటి లేఖికుడు went through Jerusalem, యెరూషలేము గుండా వెళ్తున్నాడు. put a mark on all the godly people. అక్కడ దైవభక్తి కలిగిన ఒక్కొక్కరి మీద తన గుర్తు వేస్తాడు. Will you be a godly boy and a godly girl in this adulterous and sinful generation? ఈ వ్యభిచారంతో పాపముతో నిండినటువంటి ఈ తరములో నీవు దైవ భయం కలిగిన అబ్బాయిగా అమ్మాయిగా ఉంటావా? If you fast and pray, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన you చేస్తే, seek the face of God, నీవు దేవుని ముఖ దర్శనం God will చేస్తే, put his mark upon your life. దేవుడు తన యొక్క గుర్తుని నీ జీవితం మీద వేస్తారు. Your life will be a blessing for generation. నీ యొక్క జీవితము తరతరాలకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. 10 generations from now, they will be still talking about you. ఇప్పటి నుండి 10 తరములు నిన్ను గురించి మాట్లాడతారు. If you walk with God, నీవు దేవునితో నడిస్తే, if you have the mark of God, నీకు దేవుని గుర్తు ఉంటే, you will be different from your friends. నీవు నీ స్నేహితులకు వ్యత్యాసంగా ఉంటావు. Oh, you think it's boys, you think it's great fashion to drink, right? అబ్బాయిలైన మీరు ఆ త్రాగడం అనేది మంచి ఫ్యాషన్ అనుకుంటున్నారా? How many of you are become drunkards? ఎంతమంది మీలో త్రాగుబోతులు అయిపోయారు? Destroying your health, నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. destroying your life. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. How terrible. ఎంత భయంకరము.
But God wants to put his mark upon you. కానీ దేవుడు తన యొక్క గుర్తును నీ మీద He wants to give వేయాలనుకుంటున్నారు. you this great salvation. ఆయన ఈ గొప్ప రక్షణ నీకు ఇవ్వాలనుకుంటున్నారు. He died on the cross and shed his blood. ఆయన శిలువ మీద మరణించి తన యొక్క ప్రశస్త రక్తాన్ని నీకు God ఇచ్చారు. spilled the blood of his son to give you salvation. ఆ దేవుడు తన యొక్క కుమారుణ్ణి రక్తము కార్చడం కొరకు నీకు రక్షణ ఇవ్వడానికి కొరకు It పంపించాడు. cost the life of Jesus. అది యేసు ప్రభు యొక్క జీవితాన్ని క్రయంగా ఇవ్వాల్సి He వచ్చింది. died for you. ఆయన నీ కొరకు చనిపోయారు. He has paid the penalty for your sin. నీ పాపం యొక్క శిక్ష అంతటిని ఆయన భరించారు. He wants to set you free. ఆయన నిన్ను స్వేచ్ఛపరుడిగా Now, చేయాలనుకుంటున్నారు. suppose I'm in 1 crore debt ఒకవేళ నేను ₹1,00,00,000 అప్పులో ఉంటే and all the creditors keep calling me, ఈ యొక్క అప్పులు ఇచ్చిన వాళ్ళు నాకు కాల్ చేస్తా pay ఉంటారు. up my money. నా డబ్బు నాకు తిరిగి You owe చెల్లించు. me 10 lakhs. నీవు నాకు 10 లక్షలు You owe ఇవ్వాలి. me 15 lakhs. నీవు 15 లక్షలు చెల్లించాలి. Otherwise, we will put you in jail. లేకపోతే నేను జైల్లో వేస్తాం. What am I to do? నేనేం చేయాలండి? How to get 1 crore? ఎలాగ ₹1,00,00,000 నేను ఎలాగ సంపాదించాలి? Suppose Bill Gates comes. ఒకవేళ బిల్ గేట్స్ గారు వచ్చారనుకోండి. What man, you got 1 crore debt, huh? ఏంటి నీకు ₹1,00,00,000 అప్పు ఉందా? Come, I'll write a check. రా, నేను నీకు ఒక చెక్ రాసిస్తాను. 1 crore. ₹1,00,00,000 Signed Bill Gates. బిల్ గేట్స్ అని సైన్ చేస్తాడు. Thank you, sir. చాలా వందనాలండి. So I go to the bank. కాబట్టి నేను బ్యాంక్ వెళ్తాను. Yes, the check. Give me the 1 crore. ఇదిగో ఇక్కడ చెక్ ఉంది, ₹1,00,00,000 నాకు ఇవ్వండి. And pay up all my creditors. నా అప్పుల వాళ్ళందరికీ తిరిగి చెల్లించేస్తాను. What will happen? ఏం జరుగుతుంది? I'll become a free man. నేనెంతో స్వేచ్ఛపరుణ్ణి అయిపోతాను. That's what Jesus did. అదే యేసు శిలువలో He has చేశాడు. paid your debt. ఆయన నీ యొక్క అప్పును He చెల్లించాడు. has paid the penalty for your sin. నీ పాపం యొక్క క్రయధనాన్ని ఆయన చెల్లించారు. The penalty for your sins is death. So he died on the cross. నీ పాపపు రుణం కొరకు ఆయన శిలువలో చనిపోయారు. He has come to set us free. ఆయన నిన్ను విడిపించడానికి వచ్చారు. He has come to forgive you. ఆయన నిన్ను క్షమించడానికి He has వచ్చారు. come to give you a new life. ఆయన నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి He వచ్చారు. has come to put his mark on your life. ఆయన తన యొక్క గుర్తును నీ జీవితం మీద వేయడానికి వచ్చారు. Go put a mark on all these godly boys and girls. ఇదిగో నీవు వెళ్ళి ఈ యొక్క దైవభక్తి కలిగిన అబ్బాయిలు అమ్మాయిలు అందరి మీద నా గుర్తును వేయి. And what happened? ఏం జరిగింది? And he told the other 5 men, you follow, go after him and slay everyone that doesn't have the mark. ఆ తక్కిన 5గురికి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి ఈ యొక్క గుర్తు లేనటువంటి వారిని ఒక్కొక్కరిని హతము చేయండి. And begin at my sanctuary. అది ఇక్కడ నా యొక్క ఆవరణంలో నుంచే ప్రారంభించండి. What does the Bible say? బైబిల్ ఏమని చెప్తుంది? Judgment must begin at the house of God. నా తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభం అవుతుంది. God is going to judge us preachers first. మొదటిగా బోధకులమైనటువంటి మమ్మను దేవుడు మొదటగా Whether we lived according to what we preach. మేము దేన్ని బోధించామో దాని ప్రకారం జీవించకపోతే, Begin at my sanctuary. ఇదిగో ఇది తీర్పు నా ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. Then they begin with the ancient men. They begin with the ancient men. Verse 6, second part, last part. They begin at the ancient men which were before the house. Last part of verse 6, 9. ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే Verse 6, last part. వారు మందిరపు ముందరమునున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా. And verse 8. 8వ వచనం. And it came to pass while they were slaying them, I was left and I fell upon my face and cried. నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని. Ezekiel began to cry. యెహెజ్కేలు ఏడవడం ప్రారంభించాడు. One by one people were dying. ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోతూ ఉన్నారు. Only those with the mark are spared. ఆ గుర్తున్నటువంటి వారే కాపాడబడ్డారు. So sad. చాలా విచారం. And the last verse, చివరి వచనం, verse 11. 11వ వచనం. Behold, a man clothed with linen, which had the inkhorn by his side, reported the matter, saying, I have done as thou hast commanded me. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొని వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేస్తునని మనవి చేశాను. It's finished. అది ముగించబడి. I have done what you have commanded me. నీవు నాకు ఆజ్ఞాపించిన దాన్ని నేను చేసి ముగించాను. Dear friends, ప్రియ స్నేహితులారా, do you want the mark of God?
దేవుని యొక్క గుర్తు నీ జీవితం మీద కావాలా? Can you repent for your sin? అయితే నీ పాపముల కొరకు పశ్చాత్తాపం. You know, friends, sin is a killer. ప్రియ స్నేహితులారా, పాపము నిన్ను చంపేస్తుంది. Sin will destroy you. పాపము నిన్ను నాశనం చేస్తుంది. Sin will destroy your life. పాపము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. What do? నువ్వేం చేస్తావు? You go to the cross. నీవు శిలువ దగ్గరికి వెళ్ళు. Lord, ప్రభువా, before I'm summoned before the executioner, నేను చంపబడడానికి అప్పగించబడడానికంటే ముందే I want your mark on my life. నా జీవితం మీద నీ గుర్తు I కావాలి. want the image of Christ to be formed in my life. క్రీస్తు యొక్క స్వరూపము నా మీద ముద్రించబడాలి. You know, the temple of God was full of defilement. దేవుని యొక్క ఇల్లంతా కూడా భ్రష్టత్వంతో నిండిపోయింది. God showed Ezekiel. దేవుడు యెహెజ్కేలుకు All చూపించాడు. this is happening secretly. ఇదంతా కూడా రహస్యంగా జరుగుతుంది. Our bodies are the temple of the Holy Spirit. మన యొక్క శరీరములు దేవుని యొక్క ఆలయములు. God cannot dwell in a temple which has defilement. దేవుడు అపవిత్రమైనటువంటి ఆ మందిరములో ఆయన నివసించలేడు. Dear friends, ప్రియ స్నేహితులారా, let us not wait till the executioner comes. నీవు మరణ శిక్ష వచ్చే వరకు వేచి ఉండొద్దు. Let us say, God, ఇప్పుడు దేవునితో చెప్దాం, put your ప్రభువా, mark on my life. నీ యొక్క గుర్తును నా జీవితం మీద Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Pray in your heart. మీ హృదయంలో ప్రార్థన God చేయండి. is exposing every secret thing. దేవుడు నీ యొక్క ప్రతి రహస్య పాపాన్ని నీకు There చూపిస్తాడు. is nothing hid which will not be revealed. రహస్యముగా నీవు దాచిపెట్టేది ఏది దాగదు. You search your heart. కాబట్టి నీ యొక్క హృదయాన్ని పరిశోధించు. Lord Jesus, ప్రియ ప్రభువా, you know what I'm doing in secret. నేను రహస్యములో ఏమి చేస్తున్నాను? These images, ఈ యొక్క చిత్రములు, these unclean images. ఈ యొక్క అపవిత్రమైనటువంటి Yes, దృశ్యములు. Lord, when I close the door of my room, అవును ప్రభువా, నా యొక్క గది తలుపును just మూసేస్తున్నాను. like what is happening in the temple. ఇక్కడ మందిరములో ఎలాగ జరుగుతుందో Lord, అలాగే these were dirty, wicked images of the cell phone. ఈ భయంకరమైనటువంటి మురికి అపవిత్రమైన చిత్రాలు It నా has సెల్ ఫోన్ లో captured my life. అవి నా జీవితాన్ని పట్టుకున్నాయి. Lord, my eyes are corrupted. ప్రభువా, నా యొక్క కండ్లు అపవిత్రమైపోయినాయి. My thoughts are corrupt. నా తలంపులు I'm అపవిత్రమైపోయినాయి. spiraling downward spiritually, Lord. నేను ఆత్మీయంగా కిందికి దిగజారిపోతూ ఉన్నాను. Lord, I'm racing towards hellfire. ప్రభువా, ఈ యొక్క ఆ నరకములోనికి దిగిపోతూ ఉన్నాను. God, have mercy upon me. ప్రభువా, నా మీద దయ చూపించండి. Lord, put your mark upon me, Lord. ప్రభువా, నీ గుర్తును నా మీద వేయండి. I want to be different from the boys and girls in my class. నా క్లాస్ లో ఉన్నటువంటి ఇతర అబ్బాయిల అమ్మాయిల కంటే వ్యత్యాసంగా ఉండాలని. I don't want to touch the liquor bottle. నేను ఇక మీదట ఆ యొక్క మద్యపు బాటిల్ I don't want these boyfriends or girlfriends. నాకు God. బాయ్ ఫ్రెండ్స్ గాని గర్ల్ ఫ్రెండ్స్ గాని అవసరం లేదు. I want to live a holy life. నేను పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని. I want the mark of God on my life. దేవుని యొక్క గుర్తు నా జీవితం మీద కావాలి. I don't care what my friends are doing. నా యొక్క స్నేహితులు ఏం చేస్తున్నారో దానిని నేను లక్ష్యం Let చేయను. them do whatever they want. వాళ్ళు ఏమి కావాలనుకుంటే అది చేయనివ్వండి. I want to be one among the holy remnant. నేను పరిశుద్ధ శేషములో ఒకనిగా The ఉండాలనుకుంటున్నాను. few people that were left in Jerusalem, యెరూషలేములో మిగిల్చబడిన కొద్ది మంది వలె who cried and sighed for the abomination. ఆ యొక్క అపవిత్రతకు అయోగ్యతకు వ్యతిరేకంగా మూలుగులిడుతున్నటువంటి వారి వలె. Lord, help me to cry and sigh for the abomination. ప్రభువా, ఈ యొక్క హేయ కృత్యములకు విరోధముగా మూలుగులిడడానికి నాకు సహాయం చేయండి. Lord, save
Lord Jesus, we thank you for your holy word. ప్రియమైన యేసు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ వాక్యం కొరకు వందనములు. Thank you even in Ezekiel's days. ప్రభువా, యేసుకేల దినములలో కూడా There were few people కొద్ది మంది ఉండినారు who had the mark of God, దేవుని యొక్క గుర్తును కలిగిన వారు, who were not defiled by the abominations that was happening. వారి చుట్టూ జరుగుతున్న హేయ కృత్యముల ద్వారా పాడు కానటువంటి వారు. Lord, there are so many young people here. ప్రభువా, ఇక్కడ ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. Lord, you only must bring the spirit of repentance. ప్రభువా, మీరే పాప పశ్చాత్తాపాత్మను వీరి మీదకి తీసుకురండి. Lord, you only must touch their heart. ప్రభువా, మీరే వీరి హృదయములను తాకండి. You have provided a savior for us. మీరు మా కొరకు రక్షకుడిని ఇచ్చారు. You have died for us. మీరు మా కొరకు చనిపోయారు. And Lord, we want to be your chosen ones. ప్రభువా, మీ చేత ఎన్నుకొనబడిన వ్యక్తులుగా మేము ఉండాలని We కోరుకుంటున్నాము. want to have the mark of God in our life. మా జీవితముల మీద దేవుని యొక్క గుర్తు ఉండాలి. We want to be different from others, Lord. మేము ఇతరుల కంటే వ్యత్యాసమైన వ్యక్తులుగా ఉండాలి. We want to walk in truth మేము and in సత్యం- holiness. మేము సత్యములోను పరిశుద్ధతలోను నడవాలి. And Lord, raise up many of these young people, ప్రభువా, ఈ యవనస్తులు అనేక మందిని మీరు పైకి లేపండి. Lord, who will be a blessing for generations. అనేక తరములకు ఆశీర్వాదకరంగా ఉండే యవనస్తులను లేపండి. Lord, continue with us, Lord. ప్రభువా, మాతో మీరు కొనసాగండి. Lord, it is so sad when you exposed what was happening in secret. ప్రభువా, ఆ యొక్క రహస్యంలో జరుగుతున్నటువంటి వాటిని మీరు చూపించారు. అది You ఎంతో know బాధాకరంగా what ఉండినాయి. is happening in secret. ఇదిగో రహస్యంలో జరుగుతున్నాయి. We మీరు can hide ఎరుగున్నారు. from others. మేము వాటిని ఇతరులకు దాచి ఉండొచ్చు, We cannot hide from you, Lord. కానీ నీ ఎదుట మేము వాటిని దాచలేము. You know how we have failed you, Lord. ప్రభువా, ఎన్నిసార్లు మీ విషయంలో మేము ఓటమి Lord, చెందాము. all these images are always before our eyes. మా యొక్క కండ్ల చుట్టూ, కండ్ల మీద ఎప్పుడు ఈ యొక్క చిత్రములు, విగ్రహములే ఉన్నాయి. Bringing us to a place of defilement. ఇవి మమ్మల్ని అపవిత్రపరిచేటువంటి స్థలానికి Lord, తీసుకొచ్చాయి. how many abominations is happening in your house. ప్రభువా, మీ యొక్క గృహములో ఎన్ని అయోగ్యమైన కార్యములు It జరుగుతాయి. was once a holy place, కానీ ఒకప్పుడు అది పరిశుద్ధ స్థలము, but later it became a place of great wickedness. కానీ తర్వాత అది గొప్ప అపవిత్రమైన స్థలంగా మారిపోయింది. Lord, what has happened? What is happening to this generation? ప్రభువా, Lord? ఈ తరానికి ఏమి జరుగుతూ ఉంది? Lord, we ask for your mercy. ప్రభువా, మీ కనికరం కొరకు అడుక్కుంటున్నాం. Continue with us these 3 days, ఈ Lord. 3 దినాలు మాతో కొనసాగండి. Let the word of God burn in our hearts, Lord, ప్రభువా, దేవుని యొక్క వాక్యము శక్తితో మా మీదకి so that we రానివ్వండి. can all cry, what must I do to be saved? ప్రభువా, ఇదిగో రక్షించబడడానికి మేము ఏం చేయాలని మేమందరం కేకలు వేయగలిగినటువంటి ఆత్మను మా మీదకి పంపించండి. Seal your word in our hearts. మీ యొక్క వాక్యమును మా మీద ముద్రించండి. Let it bear much fruit in our life. అది మా జీవితంలో అధిక ఫలమును తీసుకొచ్చినట్లు సహాయం చేయండి. In Jesus' holy name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.